కానీ ఈ డ్రగ్స్ మ్యాటర్ కూడా ఎందుకు ఈ సినిమా చుట్టూ ఎక్కువ తిరుగుతుంది? ఇప్పుడు రీసెంట్గా కూడా మీకు తెలిసింది పాపులర్ కదండి. సినిమా వాళ్ళు పాపులరు, పొలిటీషియన్స్ పాపులరు, పొలిటీషియన్స్ పిల్లలు పొలిటీషియన్ పాపులర్ అయితే వాళ్ళ పిల్లలు దొరికితే వాళ్ళని కూడా లాగుతారు. ఇప్పుడు సినిమా వాళ్ళు పాపులర్. ఇప్పుడు నేను డ్రగ్స్ దొరికింది, ఎవరో డ్రగ్స్ సేవిస్తున్నారంటే మీరు వాడి ఫేస్ మీద కెమెరా పెట్టినా కానీ వాడు ఎవరో తెలియదు. అదే మీరు ఫేస్ మీద కెమెరా పెట్టక్కర్లేదు, ఫోటో వేసి కింద ఫోటో వేసి పేరు వేస్తే చాలు, అబ్బా ఏదో జరుగుతుందని చెప్పేసి పదే పదే చూస్తారు. సి ఇది అంటే జనాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి డెఫినెట్గా సినిమా వాళ్ళ చుట్టూ ఎక్కువ తిరుగుతుంది. చుట్టూ తిరగడానికంటే ఎక్కువ పాపులర్, అంటే ఎవరైనా కనుక చేస్తే వెంటనే ఎక్కువ కనపడతారు. సో ఇప్పుడు హేమ గారి మీద మా అసోసియేషన్ అంటే లైక్ తీసుకున్నారు, దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాళ్ళ కమిటీ మెంబర్స్ ఆలోచించి ఫస్ట్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ మీకు గమనించి ఉంటే యూట్యూబ్లో కూడా నాకు తెలిసి ప్రెసిడెంట్ తెలియకుండా మనం డెఫినెట్గా హేమ గారి మీద అలా మాట్లాడకూడదు, చేయకూడదు. దే సపోర్టెడ్ హేమ గారు, ఫస్ట్ దే సపోర్టెడ్ హేమ గారు. తెలియకుండా మనం ఎవరు ఏం చేయకూడదు, వీ సపోర్ట్ హేమ గారు అని చెప్పేసి వచ్చిన వాళ్ళే మా కమిటీ. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదో కేసు ఉంది ఇంకోటి ఉందా అప్పుడు వీళ్ళు తీసుకున్న డెసిషన్ అది. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ హేమ గారు మళ్ళీ డెఫినెట్గా ఏదో లెటర్ రాశారు, అది రీకన్సిడర్ చేస్తారు అంతే. ఏమైనా ఉందంటే ఎస్ మన సభ్యురాలే కదా, ఆవిడేంది ఇంకా ఇంకా ఏమనింది, ఇంకా కేసు తేలలేదు కదా, తేలినప్పుడు మీరు ఎట్లా తీసేస్తారు? ఇఫ్ ఇట్ ఈస్ అంత ఇబ్బందిగా ఉంది అంటే అంటే ఇవన్నీ అయ్యింది కాబట్టి ఓకే, కమిటీ అంతా మళ్ళీ మాట్లాడుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు రివోక్ చేసేస్తారు, మళ్ళీ షీ విల్ బీ బ్యాక్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ మీరు అన్నట్టు ఎందుకు సార్, అంటే ఇప్పుడు లైక్ ఈ స్టార్స్ అందరూ ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదు, వచ్చి పార్టిసిపేట్ చేయట్లేదు? నిజంగా అంటే లైక్ ఒకనొక టైంలో నేను విన్నది, వెంకటేష్ గారు వచ్చి ఆ కమిటీ మెంబర్స్ దగ్గర కూర్చుంటే ఎవరి ఇల్లు వీళ్ళెవరో కూడా తెలియదు, ఆ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వీళ్ళందరూ ఆర్టిస్ట్లా అన్న స్టేజ్కి వచ్చిన థింగ్ ఉండి ఆయన వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళందరూ వచ్చి సెల్ఫీలు అడుగుతుంటే అంటే ఎందుకు స్టార్స్ కూడా ఇన్వాల్వ్ అవుదాం అన్నా సరే ఆ అసోసియేషన్ అంత స్ట్రాంగ్గా లేదు. మీరు అన్నట్టు ఇది వరకు ఇబ్బంది ఉండింది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన మా అసోసియేషన్ తీసుకున్న స్టెప్స్ ఏంటంటే, ముందు ఒక సభ్యుడిని లోపలికి తీసుకోవాలంటే మినిమం 5 సినిమాలు చేయాలి, అది కూడా 5 నిమిషాల డ్యూరేషన్, డైలాగ్ పార్ట్ ఉండి ఉంటే తప్ప దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇన్ సభ్యత్వానికి తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరే అన్నారు కదా ఎవరెవరో వచ్చేస్తున్నారు తీసేసుకుంటున్నారు, అవన్నీ జరుగుతూ వచ్చాయి అంతకుముందు ఎప్పుడో, ఓవర్ ది ఇయర్స్ జరుగుతూ వచ్చాయి, అక్యుములేట్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు అలా లేదు. సో జరిగిపోయింది. ఇప్పుడు అలా జరగకుండా వెరీ స్ట్రిక్ట్. అంటే ఇప్పుడు దానికి ఒక మా అసోసియేషన్కి ఒక అంటే దాని గొప్పతనం తెలియాలి కాబట్టి ఇప్పుడు ఈ అసోసియేషన్ ఈజ్ అఫిలియేటెడ్ టు నడిగర్ సంఘం, అఫిలియేటెడ్ టు మా అమ్మ ఇన్ కేరళ, అలాగే బాంబే వాళ్ళతోటి అఫిలియేట్ అయ్యారు. సో దే ఈ అఫిలియేషన్ మాత్రం ఇనిషియేషన్ తీసుకున్నారు ఇప్పుడు విష్ణు అండ్ హిస్ టీమ్. సో ఇప్పుడు అలాంటి అంటే మొత్తం అంతా ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఛాన్స్ లేదు.